ఫ్యామిలీలో ఏదో ఒక స్పెషల్ సెలబ్రేషన్ చేసుకోవడం కామన్. కానీ ఒక ఇంట్లో పండగ అంతా ఈటీవీ వల్లే అట. మరి ఆ సెలబ్రేషన్ లో మనము పాలు పంచుకుందామా? లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. నమస్తే మేడం. అబ్బాబాబాబాబాబాబా, ఇలాంటి హీరోయిన్ ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్. అమ్మయ్య నవ్వారు, బిస్కెట్ వర్కౌట్ అయింది. ఈ రోజు పండగ. పండగ అంటే ఏంటి? ఫెస్టివల్. ప్రతి అల్లుడు మామగారింటికి వెళ్ళి పండగ చేసుకోవడం అనేది జన్మ హక్కు. ఈ రోజు నా హక్కు నేను సద్వినియోగం చేసుకుంటాను, మా మామగారిని సంతోష పెడతాను. వస్తాను రే, ట్రైన్కి టైం అయిపోతుంది. చిల్లర్లేదు అడుక్కుని కాదండి బాబు, అల్లుడు గారు వచ్చారు, బయటకు వచ్చి చూడండి. మామగారు అల్లుడు ఏంటి చెప్ప పెట్టుకుంటూ వచ్చా? చెప్పొస్తే మీరు దొరక కదా. అది కదా, అయినా సడన్ గా వచ్చేట అల్లుడు. సడన్ గా ఏంటంటే పండగ కదా, అందుకే వచ్చాను. పండగ 3 నెలల క్రితం ఉగాది అయిపోయింది, మొన్న వినాయక చవితి కూడా అయిపోయింది. హలో, అందులో చూస్తే తెలీదు, ఇందులో చూస్తే తెలుస్తుంది. ఆరక్షణ బాగా చేసావు కానీ ఈ రోజు ఈటీవీ 25 సంవత్సరాల పండగ. ఈటీవీ 25 సంవత్సరాల పండగ. అది వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? అబ్బా మనకెందుకంటే ఈటీవీ పెడితే ఈటీవీ మీ టీవీ అని చెప్తారు కదా, అందుకే మనం చేసుకోవాలన్నమాట. అది వాళ్ళు చూసుకుంటారు లేదు, మనకు వద్దు. ఎక్కడో ఫారెన్ లో ఫాదర్స్ డే అంటే ఇక్కడ చేసుకుంటున్నావా, మదర్స్ డే అంటే ఇక్కడ చేసుకుంటున్నావా, లవర్స్ డే అంటే సందుకో లవర్ డే చేసుకుంటున్నావు. అత్తగారికి చెప్పండి. వద్దు వద్దులే, చేసుకుందాం. ఎందుకే అమ్మాయి అది అంటే నేను ఆటో ఎక్కాను, అది కూడా ఎక్కితే ఆవిడ ఒక్కటికి డబుల్ టికెట్ కొడతా అన్నాడు. ఎందుకు లేదు, నడిచి వచ్చి నేను ఆటోలో వచ్చి. ఎలా ఉన్నావమ్మా? అలా అడగకూడదండి, రోడ్లు ఎలాగున్నాయే అంటే ఇది నడిచి వచ్చింది కదా, ఏమో గుంతలు పడిపోయేమని. పండక్కి ఇంటికి అల్లుడు వచ్చాడు. అల్లుడికి ఏం పెడుతున్నారు? కారా డోరా? డోరే అంటే ఇల్లు అన్నాక డోర్ ఉంటది కదా. ఇల్లా డబుల్ బెడ్రూమ్ పెడతారా, ట్రిపుల్ బెడ్రూమ్ పెడతారా, ఏం పెడతారు? నీకు దండం పెడతాడు. బెస్ట్. బంగారం అడుగు, మీ నాన్న ఏం పెడతారు? అడుగు. నీకు తగిలేదు అంతే, నాకు వాచిపోతుంది ఇక్కడ. నేను ఏదో పెడతానులే. ఇలాగన్నారు, బాగుంది. ఏం పెడతారు చెప్పండి నాకు. ఈటీవీ పండగ కాబట్టి పొద్దున్నే గంటారావం పెడతాను, మధ్యాహ్నం స్టార్ మహిళ పెడతాను, సాయంత్రం న్యూస్, ఆ తర్వాత జబర్దస్త్. కొద్దిగా శానిటైజర్ కొట్టు. రాలుడు నోట్లో కొట్టాల్సిందే. ఇలాంటి పంచులు వేస్తే ఆడు 7 సంవత్సరాలే వెనకాల ఉన్నాడు, నువ్వు 14 సంవత్సరాలు వెనకాల ఉండిపోతావు. వద్దులే. అల్లుడు గారికి ఎంతో కొంత కాఫీ ఇవ్వాలని ఉండాలి కదా, వెళ్ళి కాఫీ పట్టరాపు. తాతారావు గారు వచ్చాడు. ఏంటి అల్లుడు వచ్చినట్టున్నాడు? ఇంతకు ఏం చేస్తుంటారు మీరు? పండగ చేసుకుంటూ ఉంటాను. పండగ చేసుకుంటుంటారా? ఒకవేళ పండగ అయిపోతే కొత్త పండగలు క్రియేట్ చేసుకుంటాడు. ఒకసారి కొంచెం శానిటైజర్ కొట్టరా. అది నేను మా మామగారి ఇంట్లో చేసుకుంటున్నాను కదా, నీకెందుకు నొప్పి? అయ్యా పండగ శుభాకాంక్షలు. అయినా ఈ పండగ లేట్ అల్లుడు మనకి. ఏంటి మామగారు మీరు మరీ అలాగంటారు? పండగ చేసుకోవాలంటే అసలు మీ అమ్మాయి వంటలు చేస్తుందంటే కారణం ఈటీవీ, పాటలు పాడుతుందంటే కారణం ఈటీవీ, డాన్సులు వేస్తుందంటే కారణం ఈటీవీ, నవ్వుకుంటుందంటే కారణం ఈటీవీ. మనిషి అన్నాక నోస్ ఉండాలి, పండగ అన్నాక జోష్ ఉండాలి. నిన్ను మేపాలంటే నాకు క్యాష్ ఉండాలి. ఈటీవీకి 25 ఏళ్ళు, నాకు 25 ఏళ్ళు. 25 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నాం అయ్యా. నేను ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాను మామగారు. ఇలాంటి కవరింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. పండగ కదా, ఇలా ఏడుపు మొఖాలు ఉప్మా మొఖాలు వేసుకుని అని ఉండకపోతే హుషారు ఉండాలిగా, పాటలు పాడాలిగా. అంతరంగాలు మ్యూజిక్ ఏదిరా?
అంతరంగాలు అనంత మానస చదరంగాలు లేడీ డిటెక్టివ్ అమ్మో యమ యాక్టివ్ అల్లుడిని పూజ చేయాలి. ఆ భోజనాల ఏర్పాట్లు చూడు నువ్వే. అగో! పండగ పూట పెళ్ళాం చేత వంటలు చేయించే వాళ్ళ కనిపిస్తున్నానా? నువ్వు చేస్తావు అల్లుడు. పని చేసావా? ఎస్. నేను శానిటైజర్ వేస్తా. పండక్కి మా ఆవిని అలా స్టార్ హోటల్కి తీసుకెళ్లి నేను బిర్యానీ తింటాను. నేను బిల్లు కడతావు. పండక్కి మొగుడు పెళ్ళానికి ఏం ఇవ్వలేదంటే నాకు అసలు మాట వచ్చేస్తది. మామగారు మళ్ళీ మర్చిపోతాను. సరే పెన్ను కాగితం తీసుకుని చెప్పల్లుడు, రాసుకోండి. అస్సలు వదలకూడదు. రాసుకోండి. కొంటానంటావు. జుంకాలు, మెడలోకి రవ్వల నెక్లెస్, చేతులకి డైమండ్ గాజులు, నడుముకి వడ్డానం, అని రాయిస్తారు కదా. రాశాను. వెళ్ళి పట్టుకొచ్చి వెళ్ళి పట్టుకొచ్చి. మీరు కొంటారనుకుంటే మా నాన్న చేత కొనిపిస్తారేంటి? నేను కొంటే బంగారం, మీ నాన్న కొంటే బెండు ముక్కలోనా? ఎవరు కొన్నా బంగారమే. అవునా కాదా? బంగారమా కాదా? ఆలోచిస్తారేంటి? శానిటైజర్ అయితే బంగారమే. సార్ పార్సిల్ వచ్చేసింది. ఎంత అయిందమ్మా బిల్లు? 25 లక్షలు. అంతేనా? 25 లక్షలా? నా దగ్గరలో 25 లక్షలు కొన్నంటారు అంతే కదా? హలో డాక్టర్ గారండి, అర్జెంట్ గా వచ్చాను సార్. అదే మొన్న ఆపరేషన్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఉన్నా మా మామగారి ఇంట్లోనే. ఇక్కడికి వచ్చి ఇంట్లోనే చేసేసుకుందాం ఆపరేషన్. ఓకే. ఆపరేషన్ ఏంటి? అదే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో. ఎందుకు? అంటే ఎందుకు? ఇప్పుడు పెళ్ళానికి నగలా పెట్టాలంటే రేపు ఉదయం పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏం పెట్టగలను చెప్పండి. హలో డాక్టర్ గారు, కొట్టుకో, నేను ఏదో చేస్తాను. మరి కొంటారు కదా? కొంటాను. ఇదిగో అమ్మా. ఓకే, వెరీ గుడ్. మొత్తానికి పండగ అయితే అయిపోయింది. మరి బయలుదేరతారా? వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఈడెళ్ళాడు. అంటే ఒక 4 రోజుల్లో జబర్దస్త్ 10 సంవత్సరాల పండుగ వస్తుంది. చేయను. చెయ్యరు అంతే నేను కదా? చేయను. హలో డాక్టర్ గారండి, అంబులెన్స్ చేసుకొచ్చేయండి. ఇక్కడే మా అరే ఆ సైట్ ఆపరేషన్ చిచి, ఆ సైట్ తాగడం పెట్టండి. ఓకే మామగారు, 4 రోజుల తర్వాత జబర్దస్త్ 10 సంవత్సరాల పండుగ వచ్చేస్తది. అది అయిపోతే మళ్ళీ ఒక 1 వారం రోజులు ఎక్స్ట్రా జబర్దస్త్ 8 సంవత్సరాల పండుగ ఒకటి ఉంటుంది. మామగారు, నేరాలు ఘోరాలు 20 సంవత్సరాల పండుగ ఒకటి వస్తుందండి. ఏది శానిటైజర్ అయ్యి ఒకసారి. ఎందుకు మామగారు? అంటే నిన్ను న్యూస్ హెడ్లైన్స్ ఎక్కిస్తాను. జబర్దస్త్ 10 సంవత్సరాల పండుగ. 10 సంవత్సరాలు. ఆయన అలా కొడితే మర్యాదగా ఉంటది. ఇలా చెప్పు, పెళ్ళం అంటే ఇలా ఉండాలి. శానిటైజర్ వేయండి. అక్కడ కొడితే ఇక్కడ అదిరింది ఏంటే? నేను ఎక్కడ కొట్టినా ఇలాగే అదురుద్ది. ఎందుకు? పండగ కదా, నలుగు పెడదామని. నాకు వద్దు. ఈక మీద అడిగేసి తొక్కుతా. పదమ్మా. ఇలాంటి కొట్టుడు నెవర్ బిఫోర్. మరి ఇంత గిల్లుడైతే ఎట్లా చెప్పు? బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో లేని పండగల్ని క్రియేట్ చేసుకొని మామగారిని ఫుల్. సంగీత గారు, చాలా బాగుంది, వెరీ నైస్. అండ్ ఈ 25th ఈ సిల్వర్ జూబ్లీని ఇలా మీరు తయారు చేసుకుంది ఆ విధం నాకు నచ్చింది. బట్ వెరీ బ్యాడ్ అల్లుడు. ఇలా ఒక అల్లుడు నాకొస్తే పీక బిసిగేస్తుంది. శానిటైజర్ రాసుకుంటారు. నో శానిటైజర్స్, నైఫ్ కి శానిటైజర్ వేస్తాను. అందరూ చాలా బాగా చేశారు, వెరీ నైస్.